జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనము జకర్యా గ్రంథములో జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, నీ రాజు నీతిపరుడైనటువంటి రాజు, దీనుడై రక్షణ కలిగినటువంటి రాజు నీ దగ్గరకు వస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి నరవతారిగా రాకముందు 487 సంవత్సరాలకు ముందు ఈ ప్రవచనము జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఇది కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఏది ప్రవచనం అంటే? జరుగుతున్నటువంటి కార్యాన్ని దేవుడు ముందుగానే బయలుపరుచుట. ప్రైజ్ గాడ్. అలాగా ఈ జకర్యా ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు? ఎన్ని సంవత్సరాలకు ముందు, యేసుక్రీస్తు రాకముందు ప్రవచిస్తున్నాడు ఈ మాట అంటే 487 సంవత్సరాలకు ముందుగానే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు వస్తాడు భూమి మీదకి. ఆయన నీతి కలిగినటువంటి వాడు, దీనుడు. ఆయన ద్వారా రక్షణ వస్తుంది. ఒక్కొక్కటి మనం ధ్యానించుకొని వెళ్తే సంవత్సరాలు చాలదయ్యా. మనం ఇంకా నేర్చుకోవాల్సిందే. నా జీవిత కాలం అంతా కూడా ఇలాగ రోజు వర్తమానాలు చెప్పిన ఇంకో కొత్త విషయాలు బైబిల్ గ్రంథం నుండి వస్తూనే ఉంటుంది. ఈ ప్రవక్త యేసయ్యకు ముందే భూమి మీదకి రాకముందు ఇలాగ రాజు వస్తాడు. ఆయన దీనుడుగా వస్తాడు. దేని మీద వస్తాడంట? దేని మీదంట? క్రొత్త నిబంధనలు అది నెరవేర్పుంది. ఆ ప్రవచనము నెరవేర్పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు ఏమవ్వాలి? అది ప్రవచనం కదా. ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలి కదా యేసుక్రీస్తు ద్వారా. అది జరగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమవ్వాలి? గాడిద మీద నెక్కి యెరూషలేము దగ్గరికి. అది సందర్భం. నీకు రక్షణ వరకు కూడా దైవికమైన కార్యం నీకు అర్థమవుతుంది. రక్షణలో వెతకటానికి ఒక సేవకుడు నీకు అవసరము. చెప్పండి. రక్షణ నాకు ఉచితము. అయితే రక్షణలో నడవడానికి నాకు ఒక అద్భుతమైనటువంటి బలం నాకు కావాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక చెట్టు ఎదగాలంటే సారవంతమైనటువంటి భూమి అవసరం. ఒక సంఘంలో ఒక విశ్వాసి ఎదగాలంటే ఆ సంఘంలో వాక్యము అనబడినటువంటి సత్తువు ఉండాలి. అందుకే యేసన్న గారు రాశాడు ఒక పాట, సత్తువు గల సంఘమందు ఉన్నత ఉపదేశమందు కంచెగల తోటలో దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చంద్రమం ఏంటి? ప్రవచనం జరిగింది. 400 సంవత్సరాలకు పైగా ఒక ప్రవక్త వచ్చి ప్రవచించాడు. దేవుడి నోటి నుండి వచ్చిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. సేవకుల యొక్క ప్రవచన వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ఆ ప్రవచనము నెరవేర్పు భూమి మీద జరగాలంటే నరావతారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యాడు? అవతరించి ఆయన ఏమని ప్రవచిస్తున్నాడు తెలుసా? ఆయన రాజు అంటండి, మగటము లేని రాజు. యేసుక్రీస్తు ప్రభువారి మీద చాలా నేరాలు మోపారు. ఈయన రాజునని చెప్పుకొని తిరుగుతున్నాడు. అవును, ఆయన రాజే. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు. ప్రైజ్ గాడ్. ఆయన రాజ్యంలో ఆకలి దప్పికలు ఉండదు. ఆయన రాజ్యంలో దొంగతనాలు ఉండదు. నీతిమంతులు ఆ రాజ్యంలో వేలుబడి చేస్తారు.
నీతిమంతులు దాంట్లో నివాసం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవచనము నెరవేర్పు కాలం వచ్చింది. ఇప్పుడు ఏ కాలం వచ్చింది? యేసుక్రీస్తు నరావతారుడిగా వచ్చి 33.5 సంవత్సరాల కాలంలో భూమి మీద ఆయన బ్రతుకుతూ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన పరిచయం చేస్తునేటప్పుడు ఇప్పుడు ప్రవచనము యొక్క నెరవేర్పు కాలము వచ్చింది. ఎవరు ప్రవచనము యొక్క నెరవేర్పు జరగాలి? జక్రయ్య ప్రవక్త ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనము ఎవరి ద్వారా భూమి మీద నెరవేర్చబడాలంటే యేసయ్య ద్వారానే నెరవేర్చబడాలి. ఆయన గురించే ఈ ప్రవచనం చెప్తున్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని పిలిచాడు. 2 పిలిచి, మీ ఎదుట ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళండి. అక్కడ వీధిలో ఒక ఇంటి తలవాకిటి దగ్గర ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. అది మీరు తోలుకొని రండి నా దగ్గరికి అని ప్రభు చెప్పారు. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, ఇది ఎందుకు తీసుకెళ్తున్నారని మిమ్మల్ని అడుగుతారు. ఆ గ్రామంలోకి వెళ్ళిందండి యేసయ్య దృష్టి. అడ్రస్తో సహితం చెప్తున్నాడు ఈయన. ఒక గ్రామానికి మీరు వెళ్తే వీధిలో తలవాకిటి దగ్గర ఒక గాడిద కట్టబడి ఉంటుంది. ఆయన ఎప్పుడు వెళ్ళాడు? ఆయన వెళ్ళాడు ఆ గ్రామానికి. ఆయన దృష్టి పిల్లరా భూగర్భములో కూడా ఉన్నదాన్ని ఆయన చూడగలిగినటువంటి దృష్టి. హృదయాంతరంగంలో ఏమి జరుగుతుందో అది గ్రహించగలిగినటువంటి దృష్టి అయింది. ఏ ఏ అవసరతల కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నావో ఆయనకు తెలిసి పిల్లరా. నీ జీవితంలో ఏదైతే కోల్పోతున్నావో, ఏదైతే కోరుకోవడానికి వచ్చావో అది గ్రహించి దానికంటే శ్రేష్టమైన దేవునితో మిమ్మల్ని పంపించడానికి నా ప్రభు ఇష్టపడుతున్నారు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వీరిద్దరికి పంపిస్తూ అన్నారు. మీరు విప్పుతున్నప్పుడు ఊరుకుంటారా? ఇంటి యజమానుడు ఊరుకుంటారా? వీధిలో ఉన్నటువంటి వారు చూసినట్టు వారు ఊరుకుంటారా? బాబు ఎవరు మీరు? ఏం పని ఆ గాడిదతో? ఈ రోజున పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్న కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే భయం. ఎక్కడి నుండి వచ్చావు? ఏటి వీళ్ళు గాడిదలు దొంగలేమో అనుకుంటారేమోనని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, మిమ్మల్ని అడిగితే అది ప్రభువుకు కావలసి ఉందని చెప్పండి. ఈరోజు యొక్క అంశం ఏటో తెలుసా? అది ప్రభువుకు కావలసి ఉన్నది. ఏది? గాడిద ప్రభువుకు కావలసి ఉందని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా కోరుకుంటారా? గొర్రెలు గొడ్డులు ఏంటి? ఈ గొర్రెలు గొడ్లు ఒంట్లు ఇవంతా మీ ముందు పెట్టి గాడిదను కూడా దాంట్లో పెడితే ఏం తీసుకుంటారండి అని అడిగితే ఏం కోరుకుంటారు మీరందరూ? గొర్రెలు, ఒక 10 గొడ్లు, గాడిదలు ఎవరు కోరరు ఈ లోకంలో. నా యేసయ్య నాకు కావలసి ఉన్నది అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున కుటుంబంలో, సమాజంలో నీ అవసరత ఎవరికి లేనట్టుగా నేను విడిచిపెట్టచ్చు. ఆ గాడిదలాగే ఎవరు కూడా నీకు ఇష్టపడకపోవచ్చు, ఎవరు కూడా ఈ లోకంలో మిమ్మల్ని కనికరించకపోవచ్చు, కోరుకోకపోవచ్చు. కానీ నీతి కలిగినటువంటి రాజు నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటిని విప్పి తోలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకురాగానే అక్కడ జరిగినటువంటి సందర్భంలో నుండి ఒక అద్భుతమైనటువంటి వర్తమానం మనం విందాం. అప్పుడు ఆ గాడిద పిల్లను తీసుకొచ్చి ప్రభువు దగ్గరికి తీసుకురాగానే ఆ గాడిద మీద వాక్యంలో రాయబడింది. ఆ గాడిద మీద ఏ గాడిద? ప్రభు కోరుకున్న గాడిద. చెప్పండి అమ్మా.
బాబు ఏ గాడిద? ప్రభు కోరుకుంటున్నటువంటి గాడిద. ఒకప్పుడు ప్రభువులోకి రాకమునుపు మనమందరము కూడా ఏమై ఉన్నాం తెలుసా? ఆ గాడిద స్వభావం లాంటి వారమే. ఎవరు మనం? చెప్పండి. అయితే నిన్ను ప్రభువు కోరుకుంటున్నాడు. నువ్వు కావాలి, నువ్వు రావాలి, దాని మీద నన్ను విజయ ఉత్సాహముతో ఊరేగించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసయ్య విజయోత్సాహముతో ఊరేగించబడాలంటే ఆయనకి ఏమి కావాల్సి వచ్చిందో తెలుసా? ఆయనకు గాడిద కావాలి. యేసయ్య నీ బ్రతుకులో విజయ ఉత్సాహముతో ఊరేగించడానికి నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వాటిని తీసుకొని రాగానే అక్కడ వాక్యంలో రాయబడింది, ఆ గాడిద మీద బట్టలు వేశారంటండి. ఏమేశారు? సాధారణంగా గాడిద మీద అందరూ పాత బట్టలు వేస్తారు. పాత బట్టలు వేసి చాకరేవుకి వెళ్ళి ఆ పాత బట్టలంతా మోసుకొని, కిట్ బ్యాగ్, మామూలు బ్యాగ్ కాదు, దానికి కిట్ బ్యాగ్ లాగా, ఇటువైపు పెద్ద బట్టల మూట, ఇంకొక వైపు ఇంత పెద్ద బట్టల మూట, పాత బట్టలంతా కూడా ఈ యొక్క గాడిద మీద వేసి చాకరేవి దగ్గరికి వెళ్ళి ఆ మురికి బట్టలంతా ఆ చాకలివాని యొక్క సబ్బుతో బాగా ఉతికి దాన్ని మరమ్మతులు చేసి ఆరబెట్టి మరలా మోసుకొని రావటం. కానీ ఎవరు కూడా దాని మీద కొత్త బట్టలు వేసే అనుభవం దానికి ఏ రోజు కూడా. ఎప్పుడైనా గాడిద గారు మీ మీద కొత్త బట్టలు ఎవరైనా వేసారేటండి అని అడిగితే, అంటే యేసయ్య దగ్గరికి వచ్చినట్టునే దానికి దొరికింది ఏంటో తెలుసు, గొప్ప భాగ్యం. బట్టలు ధరించిన గాడిద ఒకటి. ఏంటది? చూడండి మీ బైబిల్లో, మార్కు సువార్త 11వ అధ్యాయము 7-8 వచనాలు. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోడుకొని వచ్చి ఏం వేశారంట? యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి గాడిద మీద మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా దానికి? ఒకటి. ఏ గాడిదకు? అది యేసయ్య దగ్గరికి రాకముందు దాని పరిస్థితి ఏంటో తెలుసా? బందీగా ఉన్నటువంటి గాడిద ఒకటి. ఏ గాడిద అది? మనము కూడా ఒకప్పుడు పాపముల చేత, శాపముల చేత బందీలుగా అయిపోయాం మనం. అర్థమవుతుంది ఇప్పుడు? ఈ మట్లాదివారంలో ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? బందీలను విడిపించినటువంటి ఆశీర్వాదం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, 2-3 వచనాలు చదవండి. అక్కడ మార్కు సువార్త 2-3 వచనాలు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, మీరు దాంట్లో ప్రవేశించగానే ఏం చేయబడిందంటది? ఏం చేయబడిందంట? స్వేచ్ఛ లేదు, దానికి తిరగడానికి హక్కు లేదు. అది బంధించబడినటువంటి గాడిద. పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో నేను చూశాను. ఒక ఏనుగును చిన్న తాడుతో కట్టేసి ఉంచారండి. అది ఎటు కూడా కదలడం లేదు, ఎటు కూడా పారిపోవటం లేదు. కారణం ఏంటో తెలుసా? అది బందీకి అలవాటు పడిపోయింది. అంతకుముందు దానికి బలమైనటువంటి సంకెళ్ళు వేసి ఆ యొక్క యజమానుడు దాన్ని ఏం చేశాడంటే లోపరుచుకున్నాడు. ఇది ఏమైపోయింది? దానికి అలవాటు పడిపోయింది కాబట్టి చిన్న తాడు కట్టినా
అది తప్పించుకోలేనటువంటి స్థితిలో ఉంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, పాపముల చేత బంధించబడినటువంటి వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బంధించబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు పిల్లలు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు మనము కూడా వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము. సామెతల గ్రంథము 5:22. దుష్టుని యొక్క దోషములు వాడిని బంధిస్తుంది. దోషముల చేత బంధించబడుతుంది. వాడు వాడి యొక్క పాపపు పాశం వలన బంధింపబడును. జాగ్రత్తగానండి. ఇలాగా పాపముల చేత బంధించబడినటువంటి వారిని విడిపించినటువంటి నాదుడేరి. ఒక రోజున ఒక ఆయన సమాధి దగ్గర కూర్చొని ఈ రీతిగా ఏడుస్తున్నాడు. ఎంతమంది రాజుల యొక్క భౌతిక దేహాలు ఇక్కడ పాత పెట్టబడింది, ఎంతమంది యొక్క సుందరాంగుల యొక్క సౌందర్యము ఈ నేలలోనే కలిసిపోయింది, తిరిగి ఎవరు కూడా రావటం లేదే అని ఆ సమాధి దగ్గర కూర్చొని విచారణ చేస్తున్నాడంటే పిల్లలు. సమాధిలో నుంచి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసయ్య రావటం ఆ ప్రవచనం నెరవేర్పు దేన్ని కోరుకున్నాడు తెలుసా? బంధించబడినటువంటి గాడిద. చెప్పండి. మట్లాదివారంలో ఉన్నటువంటి గొప్ప దైవికమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా పిల్లరా? బంధించబడినటువంటి వారికి విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ బంధకాల చేత మనుషులు ఉన్నారు ఈ రోజున? ఎలాంటి బంధకాల చేత ఉన్నారు? పాపపు బంధకాలు చేత. యేసయ్య నమ్ముకోవడం అంటే ఏంటో తెలుసా? నీ పాపపు సంఖ్యలను నువ్వు తెంపలేవు, నేను తెంపలేను, ఎవరికే బలం లేదు. చరిత్రలో ఏ వ్యక్తికి కూడా లేనటువంటి బలము పాపానికి ఉంది. ఒక వ్యక్తి వచ్చాడు, పాపాన్ని మట్టు పెట్టి పాపములో బంధించబడినటువంటి వారిని విడిపించడానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి ఆ గాడిద ఏమిటో తెలుసా? బంధించబడినటువంటి గాడిద. ఏం చేయబడింది? బంధించబడిన గాడిదను శిష్యులు వెళ్ళి, ఇప్పుడు యేసయ్య మనకి చెప్పారు, మీరు వెళ్ళి కట్లు ఇప్పండి. ఇప్పుడు మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. వారికి యేసు ప్రభువారు చెప్పారు శిష్యులకి, మీరు వెళ్ళి ఆ కట్లను ఇప్పండి అంటే. జాగ్రత్తగా వినండి, కట్లు ఇప్పే పని మనదైతే ఆ సంఖ్యలు, పాపపు సంఖ్యలు క్షమించగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. సువార్త మనం ఎందుకు ప్రకటించాలో తెలుసా? సువార్త మనం విప్పితే ఆయన అద్భుతాలు చేస్తారు పిల్లరా. లాజరు బయటికి రమ్మన్నాడు, బయటికి వచ్చాడు. కానీ ఆయనకి పేత వస్త్రం ఒకటి ఉంది. ఏది? చనిపోయిన తర్వాత ఒక మనిషికి చుడతారు చూసారా? ఆ బట్టను ఇప్పవలసిన పని ఎవరికి ఇచ్చారు తెలుసా? శిష్యులు చేయాలి. అది దేవునికి మహిమ కలుగునుగా. కొన్ని గాడిదలు ఉంటుందండి, కొన్ని గాడిదలు ఎలాంటి గాడిదలు ఉంటుందో తెలుసా? కొనుక్కున్నటువంటి గాడిదలు. ఒక గాడిదేమో, ఉదాహరణ చెప్తాను, గాడిదలతో మనుషులు పోల్చడానికి గల కారణం ఏంటో తెలుసా? అది పాపానికి బందీ అయిపోయింది. ఒక ఇంటికి తాడుతో ఎలాగైతే కట్టబడి బానిస అయిపోయింది, ఈ రోజున మానవుడు కూడా పాపానికి ఏమైపోయాడు? బందీ అయిపోయాడు. కాబట్టి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. వారిని బయటికి తీసుకురావటానికే దేవాది దేవుడి లోకానికి వచ్చాడు పిల్లలు. ఒక ఉదాహరణను నేను చెప్పనివ్వండి. ఒక రోజున ఒక ఉప్పు అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు టాటా సాల్ట్ ప్యాకెట్లు రకరకాలైనటువంటి సాల్ట్ ప్యాకెట్లు అమ్ముతున్నారు.
అప్పుడేమో ఉప్పు బస్తాలలో వేసి బండ్లు తెచ్చి గాడిదల మీద అమ్మేవారు. అలాగా ఒక రోజున ఒక ఉప్పు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి గాడిద మీద ఆ ఉప్పు బస్తాలు వేసి ముందుకు గ్రామాలకు వెళ్ళి అమ్మేవాడు. ఒక రోజున ఈ గాడిద ఏం జరుగుతుందంటే, ఈ గాడిదకి కాలు జారి చిన్న నదిలో పడిపోతుంది. ఆ నీరుకి పడిపోయినటువంటి నీరుకి ఉప్పు ఏమైపోతుందంటే కరిగిపోయి తేలికైపోతుంది. చెప్పండి. దీనికి తెలిసిపోయింది, ఇక్కడికి వచ్చేటప్పుడు అంతా కూడా ఇక్కడ పడిపోతుంటే నా బరువు తగ్గిపోద్ది అనుకొని అలాగా 2-3 సార్లు చేశాడండి. యజమానుడు ఏం చేశాడో తెలుసా? దానిని మాంసముద్దుగా ఆయనకి అమ్మేశాడు. ఏంటి మాంసం, గాడిద మాంసం తిన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి. మాంసం అమ్మినటువంటి వ్యక్తికి అమ్మేస్తే అక్కడ చూసిన పరిస్థితి నారిపే వేషాలు అనుకున్నాడంటండి. ఏంటంటే వేషాలు. నీకు అప్పగించబడిన పనిని నువ్వు నమ్మకంగా ఎంత కష్టం వచ్చినా శ్రమ వచ్చినా నువ్వు ముందుకు తీసుకెళ్ళవలసిందే. కానీ ఇదేదో నాకు బాగుంది జారిపోవడానికని జారావా అలవాటు పడిపోయావా? నిన్ను తీసుకెళ్ళి ఎవరికి అప్పగిచ్చేస్తాడో తెలుసా? ఎవరి దగ్గర అప్పగిచ్చేస్తాడో తెలుసా? చెప్పంటారా? అది నా ప్రియ తమ్ముడా చెల్లులా, ఒకటి బంధించబడినటువంటి గాడిదను శిష్యుల ద్వారా తీసుకొచ్చారు ప్రభు దగ్గర. అంటే విడిపించబడినటువంటి గాడిద. ఒకటేమో బంధించబడినటువంటి గాడిదను శిష్యుల యొక్క పరిచర్య ద్వారా వాటిని దేవునికి మహిమ కలుగును గాక ప్రభు దగ్గర తీసుకొచ్చారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఈ గాడిదకు ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలిసి బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ దేనిని బలులుగా అర్పించారు చెప్పండి నాయన ఒకసారి చెప్పాలి. గొర్రెలు ఇచ్చారు, పావురాలు ఇచ్చారు ఏండి, ఇచ్చారా లేదా? కానీ గాడిదని బలిగా అర్పించినట్లుగా బైబిల్లో ఎక్కడైనా ఉందా? అంటే దేనికి తగదది, దేనికి పనికిరాదు? బలి అర్పణకి అది పనికిరాదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అది అపవిత్రమైనది కాబట్టి ఆ బలిని దేవుడు అంగీకరించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేశారు తెలుసా? అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని తన రక్తము చేత కడిగి పరిశుద్ధులుగా ఒక ఉన్నతమైనటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకిచ్చాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకటేమో బంధించబడిన గాడిద, రెండోదేమో అర్పణకు బలి అర్పణకు తోగలేదు, సరికానటువంటిది ఇది. అవును, దేవుని ఎదుట మనంతట మనము మన స్వనీతి ద్వారా నిలబడగలిగినటువంటి పరిశుద్ధత మనకు లేదు పిల్ల. మన యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉందంటండి. మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. కాబట్టి అపవిత్రులైనటువంటి వారిని పరిశుద్ధులుగా మార్చగలిగినటువంటి ప్రభు మన ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొకటి వాక్యంలో రాయబడింది, ఈ గాడిద బ్రతకాలంటే ఆ స్థానములో గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడాలంట. దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 13వ వచనము.
ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా, దేనికి మారుగా? గాడిదకు మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఏంటి? మగ సంతానము, తొలిచూలు సంతానము ఎవరిది? తొలిచూలు సంతానం ఎవరిదమ్మా? తెలుసా లేదా? తొలిచూలు సంతానం ఎవరిది? తొలి ఫలం ఎవరిది? నీ కష్టార్జితంలో దశంభాగం ఎవరిది? తెలుసా లేదా? ఇస్తున్నారా? ఇవ్వకపోయినటువంటి వారు నేను అనడం లేదు, ఆయన అంటున్నాడు మీరు దొంగలు. అర్థమవుతుందండి? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి తొలిచూలు దేవునిది. మరి తొలిచూలు గాడిదను సమర్పించేటప్పుడు అది ప్రతిష్టతకు తగనటువంటిది. కాబట్టి దానికి బదులుగా దేనిని అంటున్నాడు? గొర్రె పిల్ల. అంటే గాడిదకు బదులుగా, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు గాడిద బ్రతకాలంటే గాడిద స్థానములు ఏం ప్రతిష్ఠించబడాలి? గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, వారి కొరకు నన్ను సమర్పించుకుంటున్నాను, ప్రతిష్ఠించుకుంటున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠత చేసుకుంటున్నాను. ఇప్పుడు గాడిద స్థానములో దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. గాడిదకి మారుగా ఏం ప్రతిష్ఠించబడాలంట? ఎందుకు? గాడిద బ్రతుకుండాలంటే ఏం ప్రతిష్ఠించబడాలి? గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడాలి. ఈ రోజున మనము బ్రతికునటం కొరకు లోక పాపములు మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రె పిల్ల ప్రతిష్ఠించుకున్నాడు. పిల్లల మన కొరకు తనను తాను ప్రతిష్ఠిత చేసుకున్నాడు. మనం బ్రతికుండడం కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి మనకు బదులుగా, ఈ గాడిదలకు బదులుగా దేవుడు ఏం అంగీకరిస్తున్నాడు? మచ్చాడాగు లేని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? ఈ గాడిదలను బ్రతకనివ్వాలంటే, ఈ గాడిదలు బ్రతకాలండి అంటే, నిత్య జీవం కలిగి ఉండాలి అంటే ఒక మచ్చాడాగు లేనటువంటి ఒక గొర్రెపిల్ల. యోహాను సువార్తలో ఉంటుంది, లోక పాపములు మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈ గాడిదకు బదులుగా ఆ గొర్రె పిల్లను తనకు తానుగా ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. 1 బంధించబడిన గాడిద పిల్ల. 2 అర్పణకు సరికానిటువంటిది, అర్పణకు పనికిరానటువంటి గాడిద. 3 గాడిద బ్రతకాలంటే గొర్రె పిల్ల రావాలి, ప్రతిష్ఠించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 4వదిగా యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చేటప్పుడు యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అలా యేసు ప్రభువారు వెనకాతల జనాలు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా జనాలు ఉన్నారు, యేసు ప్రభువారు చుట్టూ జనులు ఉన్నారు. వారందరూ కూడా ఏమంటున్నారు? హోసన్నా, చెప్పండి, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని
అందరూ కేకలు వేసి జయధ్వనులు చేస్తుంటే గాడిదలు సాధారణంగా ఏం చేస్తారు చెప్పండి? ఆ సౌండ్లకు ఏం చేస్తారు చెప్పండి? భయపడిపోయి ఏంటి, ఒకటేమో అది ఏం చేస్తుందంటే భయపడి, రెండోదేమో అది ఏం చేస్తుందంటే బెదిరిపోయి, మూడోది అక్కడి నుంచి పారిపోవాలి. అంతే కదా? భయపడిపోవడం, బెదిరిపోవడం, అది చేసింది అలాగా. కారణం దాని మీద ఎవరున్నారో తెలుసా? ఈరోజు నువ్వు ప్రతి విషయంలో భయపడుతున్నావు, ప్రతి చిన్న చిన్న విషయానికి బెదిరిపోతున్నావు, పారిపోతున్నావు అంటే ఇంకా ఎవరిని నువ్వు ప్రతిష్ఠించుకోవటం లేదు. హలో, చిన్న చిన్న విషయాలకి పెద్దగా చేసేసి, విచారణ చేసేసి, ఆలోచించేసి, తిండి మానేసి, నిద్ర మానేసి, అంటే ఎవరు కూర్చోలేదు నీలో వచ్చి? యేసయ్య కూర్చుంటే ఏమవ్వాలి నువ్వు తెలుసా? బెదరడాలు లేదు, భయపడడాలు లేదు, పారిపోవడాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున చిన్న చిన్న విషయాలకి మీరు భయపడిపోయి పారిపోతే భయంకరమైనటువంటి శ్రమలు వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? యేసయ్యకి రాలేదా? వీరందరూ కూడా ఖర్జూరు మట్టలు పట్టుకొని హోసన్నా జయం 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 అన్నటువంటి వారు ఆయనకి సిలువకు అప్పగించేటప్పుడు ఏమైంది? ఈ నోరులంతా కూడా ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా? సంతోషంలో సౌఖ్యంలో కాదండి. రండి మహారాష్ట్రకి. ఒక ఆమె మహారాష్ట్ర నుంచి నిన్ను ఫోన్ చేసింది. క్రిస్మస్కి ఒక్క స్టార్ ఒక ఇంటి మీద కూడా వెలగటం చాలా కష్టమని వేడిచి, ఆ శ్రమల్లో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఒప్పుకోవటం లేదంటే వారి ఇంట్లో జుత్తు పట్టుకొని వీడ్చి కొడుతున్నారంటండి. ఆ సహోదరికి మేరీ ఆవిడ పేరు. ఆమె కోసం ప్రార్థన చేయండి. ఆమె ద్వారా అక్కడ సువార్త పరిచర్య జరగాలండి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరందరూ హోసన్నా జయము జయము ప్రభు పేరిట వచ్చేవారని ఈ సౌండ్కి, ఆ జయధ్వనులకి ఈ గాడిద ఏమవ్వలేదన్నా? అన్నమ్మా చెప్పండరా, ఏమవ్వలేదు? కాళ్ళను పెడితే రావు దేవుడి దగ్గరికి, జలుబు చేస్తే రావు దేవుడి దగ్గరికి, వర్షం పడితే రావు యేసయ్య దగ్గరికి, ఎవరిదో ఫంక్షన్ అయితే అక్కడ భోజనాలకు వెళ్ళాలి కాబట్టి నాకు రాదు అవదు అంటావు. అలాగా బెదిరింది ఇది. ఈ రోజున కారణాలు లేకుండా చాలామంది బెదురుతున్నారండి. ఏమండి? ఏంటి? అంతమంది మధ్య ఒక పెళ్ళిలో చూశానండి. ఒక పెళ్ళిలో ఒక గుర్రం మీద పెళ్లి కొడుకుని తీసుకొస్తున్న టపాసులు కాల్చారు. టపాసులు కాల్చారంటే పెళ్లి కొడుకుని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. పెళ్లి కొడుకు అయిన కథలు వీళ్ళందరూ పరిగెడుతున్నారు. గుర్రం మీద కొట్టుకుని వెళ్ళిపోయింది ఆ సౌండ్లు కదే. కానీ ఒక గాడిద ఇక్కడ కనిపిస్తుంది. హోసన్నా జయము జయము, హోసన్నా జయం జయం అంటే ఇదేటవుతుంది? ఎవరున్నారు? మీకు అర్థమవుతుందా? కుడి కానీ ఎడమ కానీ చూడడం లేదు. నన్ను మోసి అంటే దాన్ని ప్రభువు నడిపిస్తున్నాడు కాబట్టి, ఆ గాడిదను ప్రభువు నడిపిస్తున్నాడు కాబట్టి ఏం చేయటం లేదు? భయపడడం లేదు, పారిపోవటం లేదు, బెదరడం లేదు. మరి నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు? షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది. రాకుండానే వచ్చిందేమో. అదే దేనికి భయపడిపోతున్నాడు? నీలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాను, నువ్వెందుకు భయపడాలి? ఆ గాడిద భయపడిందా? బెదిరిందా? అదిరిందా? పరిగెత్తిందా? నా ప్రభు నాతో ఉన్నాడు. 4 ఎటంటది? సరి చేయబడిన గాడిద. ఏంటి? గాడిద దగ్గరికి ఇలాగ వెళ్ళండి ఒకసారి.
ఎక్కడైనా ఎవరికైనా తనినట్టుగా ఉంది ఇక్కడ. కారణం ఒక ఆయన, ఒక రాజు దాని మీద కూర్చున్నాడు. నువ్వు నిజంగా యేసయ్య నీలో ఉంటే నువ్వు ఎవరికి తన్నద్దు, నీ భార్యకి తన్నద్దు. చాలామంది ఈ రోజున భర్తలను కూడా తన్నుతున్నారు అంటాను, భార్యలు. ఏంటంట మీ సంగతి ఏంటో తెలుసా బాబు? మీరు పెళ్ళి అవ్వకముందు మీరు పుల్లాగా ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టితే అయిపోయినట్టుగా నువ్వు వాళ్ళ మీద నీ దృష్టి పడిపోయి సింహానివి ఏమవుతాం? రామగుల కోసం చెప్పండి అమ్మ. సరే, పెళ్ళి అవ్వకముందు రామగులు ఎలాగ ఉండేవాడండి? ఏరియాలోనే కైమా కొట్టిన కత్తి, పార్వతి కనిపించటం లేదు. ఎప్పుడైతే ఆరికం పుట్టారా ఏటో మహిమ నాకు అర్థమవుతుంది. అదొక మహిమ. పెళ్ళి అవ్వకపోయినంత వరకే మీ గెంతుడులు, అయిన తర్వాత అయినట్టుగా నీకు సరైన పెళ్ళి. ఇంకా రెండో పెళ్ళి అప్పుడు ఉంటుంది నీకు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే వీడికి పెళ్లి చేస్తేనే వీడి తిక్క కుదురుతుంది అంటారు పెద్దలు. కాబట్టి గాడిద ఏం చేయబడిందో తెలుసా? సరి చేయబడిన గాడిద. నువ్వు యేసయ్య చేత సరి చేయబడితే, యేసయ్య నువ్వు నీలో కూర్చుంటే చెప్పాలి. మార్కో ప్రైజ్ గాడ్. 5వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఈ గాడిద యేసు ప్రభువారి దగ్గరికి తీసుకురాగానే మనం అనుకున్న ముందు ఒక మాట అన్నాను నేను. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి మనకు వచ్చేటప్పుడు మన స్వనీతి అనే వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రములు ఆయన మనకు కప్పుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యంలో ఇలా అడుగుతున్నాడు ప్రభువుకి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీరందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు? వీరు గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారంటే పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ఈ గాడిదలు ఏం చేశారు తెలుసా? ఏం కప్పాడో తెలుసా? రక్షణ వస్త్రములు. అమ్మా, ఇక్కడ నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకునిగా నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం పొంది మారు మనసు పొంది దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు పొంది ఎవరైతే బాప్తిసం పొందారో వారికి దేవుడు ఏం కప్పాడో తెలుసు? వారికి చెప్పండి, ఏమి కప్పారు? రక్షణ వస్త్రము కప్పారు. నాకు ఒక రక్షణ వస్త్రం అనే కవచం ఉంది. నేను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఈ రక్షణ వస్త్రములు నేను బ్రతుకున్నంత వరకు కూడా ఆయన రక్తములో పరిశుద్ధముగా కాపాడుకుంటే నేను న్యాయాధిపతి అయినటువంటి దేవునితో ఉండే కృప నాకు ఇచ్చింది. ఒక రోజున ఏదైనా తోటకు రండి, వీలాగే ఆదాము హవ్వలు కూడా వద్దురా బాబు అన్నటువంటి పని చేశారు. వీళ్ళేమయ్యారు? ఆ చెట్లు చాటుకు వెళ్ళిపోయి ఏ బట్టలు కుట్టుకున్నారో తెలుసా? ఏ బట్టలు కుట్టుకున్నారో తెలుసా? ఆకుల బట్టలు. ఆ చెట్టు ఏమో అంజూరుపు ఆకులు అంటారు. ఏమా? వీళ్ళేమో బట్టలు సొంతంగా ఆలోచన వచ్చింది, వాళ్ళకి సొంత ప్రయత్నాలు చేశారు తమ యొక్క దిశమలను కప్పుకోవడానికి, తమకు దేహాలు కప్పుకోవడానికి. దేవుడు వచ్చాడండి ఏదైనా తోటకి. ఆదామా ఎక్కడా? ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకొని వచ్చేసినటువంటి ఆదాము, ఆదామా నువ్వు ఎక్కడంటే ఇంక రావటం లేదు బయటికి. ఆదామా నువ్వు ఎక్కడ? 2 సార్లు పిలిచాడు దేవుడు. తమ స్వనీతి ద్వారా తమ దేహాలను కప్పుకోవడానికి. కానీ దేవుడు చెప్పాడు పిల్లరా, ఆకులతో కొట్టుకున్నటువంటి బట్టలు ఎంతకాలము కూడా నిలబడదు, నేను మీకు ఒక వస్త్రమును కుట్టివిస్తానన్నాడు దేవుడు. ఏం చేశారు తెలిసి? ఏదైనా తోటలో ఒక బలి జరిగింది అక్కడ. ఆ బలి జరిగి దాని యొక్క చర్మము తీసి చర్మపు వస్త్రాలు ఆదాము హవ్వలకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు గాడిద రాగానే ప్రభువు దగ్గర దానికి ఏం దొరికిందో తెలుసా? వస్త్రాలు ధరించింది గాడిద.
ఇది చూసినటువంటి వారందరికీ ఎలాగుంటుందండి ఇది? ఈ గాడిద ఎప్పుడైనా బట్టలు వేసుకోవడం చూశారు ఎవరైనా? ఎవరు చూడలేదు. కానీ ఏమిది? బ్రహ్మాండమైన బట్టలు వేసుకుంది. ఏంటి? దగ 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 మెరుస్తున్నటువంటి బట్టలు వేసుకుంది. యేసయ్య దగ్గరికి వస్తే నీకు విలువ పెరుగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నేను ఇచ్చినటువంటి వస్త్రములు ప్రభు ఆదాము అవ్వలకి చర్మపు వస్త్రాలు ఇచ్చాడండి. ఏ వస్త్రాలు? ఆకులతో ఉన్న వస్త్రాలతో ఉంటావా? ఆయన ఇచ్చినటువంటి వస్త్రములు ఏది గట్టి శ్రేష్టమైనది? ఎండకి, వానకి, మంచుకి ఏది కాస్తుంది? మరి అమ్మా, ఆకా చర్మమా? ప్రైజ్ గాడ్. యేసయ్య ఇచ్చింది కూడా ఆ ఆదాము అవ్వలకి ఎలాంటిదైతే శ్రేష్టమైన చర్మపు వస్త్రాలు ఇచ్చాడో, ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబడిన మనకి రక్షణ వస్త్రాలు కప్పారు. చెప్పండి, ఏ వస్త్రాలు? ఇంకొకటి ఉందండి బైబిల్లో, పెళ్లి వస్త్రాలు. ఏ వస్త్రం ఉన్నా? పెళ్లికి బయలుదేరినటువంటి వారందరూ కూడా తమ వస్త్రాలు ధరించుకొని ఆ పెళ్లి విందుకు రావాలి. పెళ్లి ఉంది. ఒకడేమో రక్షణ వస్త్రాలు లేకుండా వచ్చాడంటండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం తీస్తారమ్మా, చదవండి. స్నేహితుడా, పెళ్లి వస్త్రాలు లేకుండా పెళ్లి విందుకు ఎలాగొస్తావు? ఏం కావాలి? ఇప్పుడు రేపు యేసయ్య మనకి పెళ్లి విందుకు ప్రయాణం అవుతున్నాం. ఏ విందుకే? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఆయన చెప్తూ, పెళ్లి వస్త్రములు ధరించకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలాగొచ్చావు? ఈ రోజున చాలామంది రక్షణ పొందకుండా పెళ్లి విందుకు ప్రయాణం అవుతున్నారండి. రక్షణ అంటే భయం కొంతమందికి. రక్షణ అంటే భయం అండి. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు ఇంకా మళ్ళీ విడిచిపెట్టుకోవాల్సి వస్తుందో. నువ్వు చర్చ అంటే ఇదంతా ఎవరు చేస్తారు? పోనీ ఒక సాంప్రదాయం అనుకుంటున్నావు, పోనీ ఏదో అనుకుంటున్నావు నువ్వు. ఒక ఆవిడ అనేది మన దగ్గరికి వచ్చిన ఆవిడ ఎంత అద్భుతం దేవుడు చేశారు తెలుసండి. చచ్చిపోతారని బయటికి తీసుకొచ్చారు, ఒక మంచం మీద బయట పడేశారు. మంగమ్మ ఆవిడ పేరు మీకు ఇలాగ చెప్తే అర్థమవుతుంది. తెలుసా మీకు? చచ్చిపోతారని బయటికి పడేస్తే ఎవరో చెప్పారు, యేసయ్య దగ్గరికి వెళ్ళమ్మా, నమ్ముకుంటే దేవుడు ప్రార్థన పిల్లండి అంటే అసలు కూడా ఆవిడ వచ్చే పరిస్థితిలో ఉండేది కాదు. మన సంఘం నుంచి కొంతమంది దేవుని పిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత పరిచారు. ఎన్ని సంవత్సరాలంటే రక్షణ పొందమ్మా, రక్షణ పొందమ్మా. రక్షణ లేకుండా తన యాత్రను ముగించుకుంది. ఏం చేస్తారు? ఏం సంపాదించేద్దాం అనుకుంటున్నారు మీరు రక్షణకు దూరంగా బ్రతకడానికి? ఏ సమయంలో మరణం వస్తుందో ఎవరికి తెలియదు. మనం రక్షణ ఉంటే మనం దేవుడి దగ్గర ఉంటామండి, పరదేశంలో ఉంటామండి. ఆయనతో యుగయుగాలు కూడా ఉండటానికండి ప్రయాణము. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు గాడిద గారికి ఏం వేశారు చెప్పండి? బట్టలు వేసుకున్నాడు. ఇది నడుచుకొని వెళ్తుంటే అమ్మో అమ్మో యేసయ్య వస్తున్నారని అది నడిచినటువంటి దారిలోనే బట్టలు పరిచారండి. ఏం పరిచారు? ఏది నడిస్తే? ఎవరు బట్టి వచ్చింది? విలువ మంచిది వచ్చిందా లేదా? ఎలాంటి విలువ? విలువైన వస్త్రాలు పరిచేస్తున్నారు, స్వాగతాలు చెప్తున్నారు. విలువ వచ్చింది. యేసుక్రీస్తు నీ బ్రతుకులో నా బ్రతుకులో లేకపోతే మనకు విలువలు లేదు పిల్లలు. రక్షణ మనకు గొప్ప విలువను తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నటువంటి వారిలో మనలో కనుక లేకపోతే మనం ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాము. ఎంతమంది యవనస్తులు ఉన్నారు నా వైపున. వీరందరి పరిస్థితులు ఎలాగ తయారవును? ఏ మత్తు పదార్థాలకు బానిస అయిపోను, ఏ త్రాగుడుకు బానిస అయిపోను, ఏ దొంగలుగా మారిపోను. ఈ రోజున యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించటం ద్వారా మీరు ఏం చేయబడ్డారు తెలుసా? ఏం చేయబడ్డారు తెలుసా? ఆ నడిపిస్తే నడిచినటువంటి గాడిదలన్నమాట. ప్రైజ్ గాడ్. ఆల్రెడీ ఇప్పుడు ఏమొచ్చింది? నడుస్తుంటే ఏమొచ్చింది? దీనికి బట్టలు పరుస్తున్నారంటే విలువ వచ్చింది. అంటే ఇప్పుడు జనాల మధ్య యేసు ప్రభు వారు వినండి ఇటు నాకు చూడండి. యేసు ప్రభు వారు ఆ బట్టలు వేసినటువంటి గాడిద మీద ఇలా కూర్చోగానే ఎవరు కనిపిస్తారు? నేను కనిపిస్తున్నా, నా కింద ఉన్న కుర్చీ కనిపిస్తుంది మీకు. అంటే
ఈ గాడిద ఏం చేస్తుందో తెలుసా? తనకు తాను మరుగుపరుచుకుని యేసును చూపిస్తుంది. ఈ గాడిదలు ఏమైపోవాలో తెలుసా? ఈ గాడిదలు ఏమవ్వాలో తెలుసా? మనకు మనము కనపరుచుకోకుండా మనము ఏమై ఉన్నామో అది దేవుని కృపని చూపించాలి. హల్లెలూయా. నా కష్టార్జితం, నా సంపద, నా అనేది పక్కన పెట్టు, నా ప్రభు కృప. ఏమని చెప్పాలి మనం? ఎక్కడ ఉన్నా, నువ్వు చదువుకునే స్థలంలో ఉన్నా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఉన్నా, నువ్వు వ్యాపారం చేసే స్థలంలో ఉన్నా, నిన్ను నువ్వు మరుగుపరుచుకొని ఎవరిని చూపించాలో తెలుసా? ఏమైపోయింది? యేసయ్య ఎప్పుడైతే గాడిద మీదకి ఎక్కారో ఆ గాడిద ఏమైపోయింది? ఇంక కనిపించడం లేదు. యేసయ్యే కనిపిస్తున్నారు. మనకు మనం మరుగుపరుచుకుందాం, యేసయ్యను పైకెత్తుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.